is rising, and I've been cold for so long. One touch and we're igniting, setting fire to it all. You know these flames ain't going out. This building is crumbling to the ground. Don't think that we can stop it now, 'cause baby our love is gonna burn down. You know these flames ain't going out. This building is crumbling to the ground. Don't think I wanna stop it. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్లాసిక్ కిడ్స్. సో ఈరోజు నేను మీకు ఒక ఫేమస్ ప్లేస్, యాక్చువల్గా మనకు అది హైదరాబాద్లో కాదు, బెంగళూరులో చాలా ఫేమస్. నేను చాలాసార్లు ట్రై చేద్దాం అనుకున్నా, బట్ నాకు ఎప్పుడు కుదరలేదు. అంటే నా మొహానికి ఎప్పుడు బెంగళూరు వెళ్ళిందే లేదు. సో నా కోసం అయితే పెట్టేశారు. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న సో నా కోసం అయితే పెట్టేశారు. అయితే చూపిస్తాను. లోపలికి వెళ్ళే ముందు వీడియో ఎండ్ వరకు చూడండి, ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, అండ్ సబ్స్క్రైబ్ ఉంటుంది కింద చూడండి కింద. సో ఆ సబ్స్క్రైబ్ అనే బటన్ని సబ్స్క్రైబ్ చేసేస్తే నా వీడియోస్ మీకైతే వచ్చేస్తాయి. ఇలా అడ్రస్ వచ్చేసేటప్పటికైతే క్లియర్గా చెప్పాలి అంటే, మీరు మెట్రో తీసుకోవడం కన్నా హ్యాపీగా మన ఓన్ వెహికల్స్లో రావడమే చాలా బెటర్. ఎందుకంటే నియర్ బై మెట్రో ఎక్కడా లేదు దీనికి. ఒకవేళ మీరు దిగి రావాలి అనుకుంటే హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ అయితే కొంచెం నియర్ బై అయితే అవుతుంది, వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉండదు. మీరు ఏదైనా అక్కడి నుంచి దిగి ర్యాపిడో కానీ ఆటో కానీ ఏదైనా తీసుకుని రావడమే బెటర్. నేను మీకు స్క్రీన్ షాట్ షేర్ చేస్తా, క్లియర్ అడ్రస్. అండ్ లేదు అంటే కనుక మీరు గూగుల్ డైరెక్షన్స్లో కూడా పెట్టుకుని ఈజీగా రావచ్చు. సో పీపుల్, నాకైతే ఫైనల్గా ప్లేస్ అయితే దొరికింది. సో మన కార్తిక్ గారు ఓనర్. ఏంటండి ఇది? This is Kali Dosa. Kali Dosa. Yeah, it's very famous in Bangalore. Okay. And when I was training there, it was my personal favorite. Okay. And this is chili chicken. Okay. And this is our famous red curry chicken. రెడ్ కర్రీ చికెన్. Yes. చిల్లీ చికెన్ అంటే నేను ఫస్ట్ టైం ఇలా లూజ్గా చూడడం. ఉండదు మీకు అసలు హైదరాబాద్లో ఎక్కడ కూడా ఇలాంటి కర్రీ దొరకదు. ఎందుకంటే మేము పచ్చిమిర్చి డైరెక్ట్ లిటరలీ పచ్చిమిర్చితో చిల్లీ చేస్తాం. సో కంప్లీట్ అథెంటిక్. Authentic. And chili also I source it from Bangalore. Okay. Pepper I get it from Coorg. శివాజీ మిలిటరీ హోటల్ 50-70 years back. No, 120 years. 120 20 years. Yeah, but You are owner here, right? no, I got the franchise. Basically, they never let it out to anyone. Yeah, so and even they also don't have any branches in Bangalore. Yeah. But looking at my passion and looking at Passion I about love the for food, food. right? Yeah, love for food. So I had to be there. Okay. His condition, Rajiv sir's condition was I should learn the cooking. Okay. So I went there. I learned for 6 months. 6 months. I learned the whole recipe. So yeah. you know the complete recipe. Recipes. Yes, yes. I cooked it. సో నేనైతే లేట్ చేయకుండా ఇవైతే టేస్ట్ చేసేస్తా. కార్తిక్ గారు అయితే సార్ బ్యాక్ టు బ్యాక్ తొందరగా. అయితే తీసుకొస్తున్నారు. Yeah. సో దోశ, సో చిల్లీ చికెన్ ట్రై చేసేద్దాము. పీస్ అండ్ సమ్ గ్రేవీ. ఉట్టి తింటుంటేనే సూపర్ ఉంది గ్రేవీ. సో విత్ దోశ, సో పీస్ కట్ చేసి దీంట్లో పెట్టి ఇలా రోల్ చేసుకుని కంప్లీట్ ప్యూర్ అథెంటిక్ చిల్లీ చికెన్. అంటే సాసెస్ ఎట్లాంటి సాసెస్ వేసినవి కాదు, ఎట్లాంటి టైప్ ఆఫ్ ఎసెన్స్ అంటారు కదా, ఎసెన్స్ కూడా వేసింది కాదు. సో చూసారు కదా, ఇదిగో చికెన్ ఇట్లా అంటే ఇట్లా దిగిపోతుంది, లేయర్ లేయర్ వస్తున్నాయి పీసెస్. అయితే స్పైసీ లవర్స్కి అయితే కొరికేస్తారు పీసుల్ని. రెడ్ చికెన్. సో ఇది చూసారు కదా, ఈ బౌల్ కంప్లీట్గా. సో ఒక పీస్ వేసుకుని కొంచెం గ్రేవీ. సో ఇది ఎలా టేస్ట్ ఉందో చెప్తాను. అదైతే కంప్లీట్ స్పైసీ. సో చూడండి, గ్రేవీ ఇట్ సెల్ఫ్ నార్మల్గా ఏంటంటే మీకు ఇల్లు కలర్స్ ఇవన్నీ యాడ్ చేసేది ఏమీ లేదు. కంప్లీట్ ఆ రా కలర్ ఏదైతే ఉంటుందో సేమ్ అదే రా కలర్. దీన్ని కూడా ఒక పీస్ తిందాము. చికెన్ గ్రేవీ తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, రెండిటికి సంబంధం లేదు, ఇంకో లెవెల్లో ఉంది ఇది. ఈ చికెన్తో పోల్చుకుంటే నాకు చిల్లీ చికెన్ చాలా బాగా నచ్చింది. నేమ్ సమీర్. సో సమీర్ని కలవండి వచ్చినాక. మంచి యాక్టివ్ పర్సన్, బాగా ఫుల్ యాక్టివ్. కార్తిక్ గారు ఇంకా వేరే తీసుకొచ్చారు. చికెన్ దొన్నె బిర్యానీ, చికెన్ దొన్నె బిర్యానీ, మటన్ దొన్నె బిర్యానీ. మటన్ దొన్నె బిర్యానీ. This is pepper chicken. పెప్పర్ చికెన్, Very సెమీ famous గ్రేవీ. pepper chicken. Yes. Yeah. And this is our famous signature dish, mutton pepper dry. మటన్ పెప్పర్ డ్రై. సో ఇప్పుడు ఎవరైతే మీకు కనిపిస్తున్నారు కదా వీడియోలో, ఆయనే ఓనర్, ఆయనే సప్లై కూడా చేస్తున్నారు. సో ఫస్ట్ అయితే నేను మటన్ టేస్ట్ చూసేస్తాను. ఎందుకంటే మటన్ బిర్యానీ శివాజీ దగ్గర, అంటే శివాజీ మిలిటరీ హోటల్లో చాలా ఫేమస్ అంటారు. సో ఈ క్వాంటిటీ వస్తుంది. ఈ క్వాంటిటీ ప్రైస్ వచ్చి 299 రూపీస్. ఒక పర్సన్కి కరెక్ట్గా సరిపోతుంది నాకు తెలిసి. సో ఇట్లా అంటే ఇట్లా టెండర్ కట్ ఇట్లా అవుతుంది. మటన్ బిర్యానీ శివాజీ మిలిటరీ హోటల్లో, అంటే ఎప్పటి నుంచో ట్రై చేద్దామన్న హోటల్ ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా.
చాలా లైట్గా, చాలా అథెంటిక్గా మటన్ ఫ్లేవర్ తగులుతా లిటరల్లీ ముద్దల నోట్లో పెట్టుకుంటుంటే అలా కరిగిపోతుంది, అలా ఉంది. సూపర్ మటన్ ఫ్రై అంట. సో దీంట్లో కూడా ఒక 7-8 పీసెస్ వరకు అయితే వచ్చేసినాయి. సో ఇది టేస్ట్ చూద్దాం. సో ఇది కూడా కంప్లీట్ లేయర్గానే వచ్చింది. కంప్లీట్ అథెంటిక్ ఫ్లేవర్ తగులుతుంది. బట్ స్పైసీ కాదు, చాలా మైల్డ్ స్పైసెస్ ఉన్నాయి అన్నిటిలో. సో నెక్స్ట్ ఐటమ్ మంది చికెన్ బిర్యానీ. సో దీంట్లో కూడా పీసెస్ మనకి ఈ సైజ్ పీసెస్ అయితే ఉన్నాయి. సో నేనైతే టేస్ట్ చేసేస్తున్నా. చాలా బాగుంది చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ టేస్ట్ చికెన్ బిర్యానీకి ఉంది, మటన్ బిర్యానీ టేస్ట్ మటన్ బిర్యానీకే ఉంది. రెండు ఇచ్చి పడేసినాయి. సో చూసారు కదా, ఇదంతా కంప్లీట్ పెప్పర్ చికెన్ సెమీ గ్రేవీ. సో పీస్ కూడా మంచిగా ఉడికిపోయింది విత్ గ్రేవీ. ఇది ఓకే, బాగుంది. అంటే సూపర్ అని చెప్పను, కానీ మిగతా ఐటమ్స్తో పోల్చుకుంటే కనుక ఇది కొంచెం తక్కువ. మిగతా అన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. మటన్ బిర్యానీ బాగుంది, చికెన్ బిర్యానీ బాగుంది. వాటి ప్రైజింగ్స్ కూడా చెప్పేసా కదా. చికెన్ బిర్యానీ ఒక పర్సన్ కొంచెం హెవీగా తినేవాళ్ళు అయితే ఒక పర్సన్ సరిపోతుంది, 249 రూపీస్. మటన్ బిర్యానీ 299 రూపీస్ ఒక పర్సన్ సరిపోతుంది హెవీగా తినే వాళ్ళకైతే. అండ్ తర్వాత ఈ కర్రీస్ అన్నీ నార్మల్ ప్రైజెస్ ఉన్నాయి. 249 ఉన్నాయి, 250 ఉన్నాయి. నార్మల్గా మటన్ అయితే 300 ఉంది. సో నాకు అన్నిటిలో నాకు నచ్చిన ఐటమ్ అయితే మటన్ దొన్నె బిర్యానీ, మటన్ పెప్పర్ ఫ్రై అండ్ చిల్లీ చికెన్. ఒక్కటి మర్చిపోయాం, వీళ్ళ గ్రేవీ అది మటన్ షేర్వా అంట. సో ఈ కప్స్లో అయితే సర్వ్ చేస్తున్నారు. ఇది ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తా, అంటే బిర్యానీలోకి బాగుందా లేదా అని. అంటే కంప్లీట్ ఒక కైండ్ ఆఫ్ మటన్ సూప్ షార్వాలా ఉంది. ఉట్టి అంటే పీస్తో కాకుండా నార్మల్గా టేస్ట్ చేసి చెప్తా. ఇది మటన్ ఏదైతే బాయిల్ చేస్తాం కదా, బాయిల్ చేసిన వాటర్ ఉంటాయి కదా, సో ఆ వాటర్తో సూప్ చేసింది మనకి బిర్యానీలో సర్వ్ చేస్తున్నారు. ఇది నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో టైమింగ్స్ చాలా మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్, టైమింగ్స్. సో టైమింగ్స్ వచ్చేసేటప్పటికి ఆఫ్టర్నూన్ 12 నుంచి స్టార్ట్ అవుతుంది. 12 నుంచి 4:30 వరకు ఉంటుంది టిల్. అండ్ తర్వాత మధ్యలో బ్రేక్ వస్తుంది. బ్రేక్ తర్వాత మళ్ళీ ఈవినింగ్ 7 to నైట్ 11:30 వరకు అయితే లాస్ట్ ఉంటుంది. క్వాలిటీ నెక్స్ట్ లెవెల్లో ఉంది, టేస్ట్ బాగుంది. స్పైసెస్ కూడా ఏంటంటే మైల్డ్ స్పైసెస్ ఉన్నాయి, చాలా ఓవర్గా అంటే ఎక్కువ స్పైసెస్తో కాకుండా నార్మల్గా కొంచెం చిన్నపిల్లలు ఉంటారు చూసారా, వాళ్ళు కూడా వచ్చి మంచిగా తినొచ్చు, హ్యాపీగా తినొచ్చు. వీడియో ఎండ్ వరకు చూసినందుకు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది కదా, సబ్స్క్రైబ్ కొట్టి గంట సింబల్ని ఆన్ పెట్టుకోండి. ఆన్ పెట్టుకున్నాక నోటిఫికేషన్స్ ఆల్ పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే వచ్చేస్తుంది. సో సీ యూ దేర్, బాయ్.